పాములతో హడలిపోతున్న కొత్తగూడెం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ఈ మధ్యనే ఒక భయంకరమైన పాము చొరబడింది. ఇలాంటి పాముల సంఘటనలతో కొత్తగూడెం ప్రజలు హడలిపోతున్నారు. వరుస విషసర్పాలతో కొత్తగూడెం అట్టుడిగిపోతోంది. గడిచిన 15 రోజుల్లోనే భయంకరమైన విషసర్పాలు ఇళ్లల్లోనే కనిపించడంతో కొత్తగూడెం పట్టణం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో విషసర్పాలు తిరుగుతుండడం సహజమైన విషయమే. కానీ పట్టణంలో ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లోనే తాచుపాములు, జెర్రిగొడ్డులు, తెల్లతాచులు కనిపించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవలే వానలు కురుస్తుండడంతో సమీప పొదలు, గుబురు ప్రాంతాల్లోంచి పాములు బయటకు వస్తున్నాయి. ఈ మధ్యనే కొత్తగూడెంలో నెహ్రూ బస్తీలో ఒకే ఇంట్లో 1 కాదు 2 కాదు ఏకంగా 42 పాములు కనిపించడం ఇక్కడి ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.